రైతు సోదరులందరికీ నమస్కారం. ఈరోజు డిసెంబర్ 1, 2024 ఆదివారం. ఈరోజు మన అంగళ్ళు మార్కెట్లో ధరలు ఎలా వెళ్ళాయి, అలాగే దిగుమతి ఎలా ఉంది, నిన్నటితో పోలిస్తే ఎటువంటి మార్పులు వచ్చాయనేది మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాము. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ధరలు తెలుసుకునే ముందు ఈ తుఫాను ప్రభావం వల్ల మన పంటల మీద ప్రభావం ఎలా ఉంది అంటే, ఈ తుఫాను వేరే ఇతర రాష్ట్రాల్లో ఉండడం వల్ల తుంపర పడుతున్నా కూడా మన అన్నమయ్య జిల్లాల్లో ఎందుకు ధర అనేది ఎక్కువగా వెళ్ళడం లేదు, అలాగే దిగుమతుల్లో క్వాలిటీ అనేది లేదు వర్షం కారణంగా. సో అందువలన క్వాలిటీ లేనందువలన వ్యాపారస్తులు కూడా కొనుక్కోవడానికి మొగ్గు చూపడం లేదు. ఇంకొక విషయం ఏంటంటే, ఎగుమతి అయితే తక్కువ అయిపోయింది. అంటే ఈ కర్ణాటక, తమిళనాడు ఇలా వెళ్ళే కాయలు కూడా ఎగుమతి తగ్గిపోవడం వల్ల ఈ కాయలు అనేది రేట్ అయితే అంతగా పోవడం లేదు, వ్యాపారస్తులు కూడా ముందుకు రావడం లేదు. ఇది కారణం ధర అయితే తగ్గడానికి. సో చూద్దాము నెక్స్ట్ మంత్ అంటే ఈ మంత్లో డిసెంబర్లో ఎలా వెళ్తాయి, ఈ నెలంతా కాయలు ఎలా వస్తాయి, దిగుమతులు ఎలా ఉంటాయి, అలాగే ఈ వర్షాలు అనేటివి తగ్గిపోయాక ఎలా వెళ్తాయి కాయలు అనేది కూడా మనము నెక్స్ట్ వీడియోలో అయితే ఖచ్చితంగా తెలుసుకుందాము. ఇక పంటనైతే కొంచెం జాగ్రత్తగా చూసుకోండి, ఎందుకంటే ఈ చెరుజల్లుల వలన కూడా కొంచెం పంట అనేది కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే కొంచెం కాయ అనేది రేటు పోతుంది అయితే నా ఉద్దేశము. సో పంటను జాగ్రత్తగా కాపాడుకొని మార్కెట్లకు అయితే చేర్చండి రైతు సోదరులందరూ. ఇంక ఈరోజు టాప్ రేట్ చూసుకుంటే అంగళ్ళు మార్కెట్లో 1400 అయితే చిన్న లాట్ వెళ్ళింది. ముఖ్యంగా రైతులకు వినిపిస్తున్న ధర అయితే 1200, 1250, 1300గా ఉన్నాయి. 1400 కేవలం ఒక చిన్న లాట్ మాత్రమే. ఇక ఫస్ట్ క్వాలిటీ, సెకండ్ క్వాలిటీ, థర్డ్ క్వాలిటీలు చూసుకుంటే, ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే 950 నుంచి 1100 అయితే వెళ్ళింది. అలాగే సెకండ్ క్వాలిటీలు చూసుకుంటే 600 నుంచి 950 వరకు, థర్డ్ క్వాలిటీలు చూసుకుంటే 250 నుంచి 400 లోపు అయితే వెళ్తున్నాయి. ఇది ఈరోజు మన అంగళ్ళు మార్కెట్లో అప్డేట్. ప్రతిరోజు మన అంగళ్ళు మార్కెట్లో అప్డేట్స్ అనేటివి మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి.